ఇచ్చే సూచనలు పాటిస్తూ వారు చెప్పే ప్రతి ఒక్క యాక్టివిటీ మనందరం తప్పకుండా చేయాలని. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, వరంగల్ పట్టణం ఈవేళ భక్తి ప్రవాహంలో మునిగి తేలుతుంది. మన జిల్లా సంబంధించి అనేక గ్రామాల్లోంచి అనేక శైలి, రకరకాల భిన్నమైనటువంటి శైలిలో ఉండే భక్తి తత్వాన్ని మనస్సుకి పట్టించుకుని వారు ఆనందిస్తూ తమ చుట్టూ ఉండే వారిని ఆనందింపచేసే ఎన్నో సమూహాలు, ఎంతోమంది ఇక్కడికి చేరి ఈవేళ మన నగర వీధులలో ఒక పవిత్రమైనటువంటి వాతావరణాన్ని వ్యాపింపచేశారు. మేము వీరందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈవేళ ఒక గంట సేపు సుమారుగా 13-14 రకాలైనటువంటి భక్తి పద్ధతులని మనం గమనించాం. ఇక్కడ ప్రతిదీ ఒక అందం, ప్రతి దాంట్లోనూ ఒక ఆనందం. మనంతా అనుభవించామా లేదా? అది చిడతలు చేస్తున్నా, డప్పులు వాయిస్తున్నా, కోలాటం వేస్తున్నా, నృత్యం చేస్తున్నా, ఏది చేసినా మనని అప్రయత్నంగా తమ వెంట ఆ భక్తి రసంలోకి తీసుకువెళ్ళి అందులో మనని కాసేపు ఓలలాడించే సమర్థత ప్రతి పద్ధతికి ఉంది. ఈవేళ మనం ఎన్ని పద్ధతులను చూసాం. పట్టణాల్లో కొందరుంటారు, నగరాల్లో కొందరుంటారు, గ్రామాల్లో కొందరుంటారు, చిన్న పల్లెల్లో కొందరుంటారు, అంతకంటే చిన్నగా ఉండే గూడాల్లో, అంతకంటే చిన్నగా ఉండేటువంటి తండాల్లో ఎక్కడెక్కడ ఉండేవారు వారి వాతావరణాన్ని తగ్గట్టుగా ఏర్పరచుకున్న భిన్న మార్గాలు. మనం చివర చూసినటువంటి బంజారా నృత్యం వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఒక ఏర్పరచుకున్నటువంటి ఒక అందమైనటువంటి పద్ధతి. అందరూ కలిసి వేసినటువంటి కోలాటాన్ని మనం చూసాం. అది నగరాల్లో పట్టణాల్లో తేడా లేకుండా అందరూ కలిసి ఆనందించగలిగేటువంటి అదొక పద్ధతి. ఒక నియమబద్ధమైనటువంటి నృత్య ప్రక్రియ, చిన్నారులు చేసినటువంటి కూచిపూడి నృత్య భంగిమలని మనం చూసాం. వీటన్నిటికీ కూడా ఏమిటి మూలం? ఎందుకు ఇవన్నీ మనం వాళ్ళ సమాజంలో ఇన్ని రకాలుగా సైన్స్ పెరిగింది, రకరకాలైనటువంటి విలాసాలు పెరిగాయి, ఎన్నో రకాలైనటువంటి మనిషిని ఉద్రిక్తపరిచేటటువంటి రకరకాల సంగీతాలు, నృత్యాలు, ఫోక్ డాన్సెస్, రాక్, ఇలాంటివన్నీ కూడా విపరీతంగా ప్రచారం అవుతుండే రోజుల్లో కూడా ఈవేళ మనం చూసినటువంటివి ఈ పద్ధతులని మనం ఒకసారి గమనిస్తే ఒక స్పష్టమైనటువంటి ఒక తేడా మనకు కనిపిస్తుంది. ఏమిటా తేడా?
ఒక రాక్ మ్యూజిక్కి, మన వాళ్ళు పాడే ఒక కోలాటపు భజనకి ఏమిటి తేడా? ఏమా? మనిషిలో మనస్సుని బలహీనపరుస్తాయి అవి, మానసిక శక్తిని పెంచుతాయి ఇవి. మనం గమనించాం అన్నిట్లో కూడా. వాటిలోనూ ఒకసారి వాడు ఒక పాప్ మ్యూజిక్ పెడితే దాంట్లోనూ ఎగిరేవాళ్ళు కొందరు ఉంటారు. ఇక్కడ మన వాళ్ళు కోలాటం చేస్తే దీంట్లోనూ ఎగిరేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ అది మనిషిని మానసికమైనటువంటి ఒక స్థితిని బలహీనపరిచి క్రమంగా దిగజారేటట్టు చేస్తే, ఉద్రిక్తతకి లోనేటట్టు చేస్తే, ఇది మనిషిలో ఉత్తేజాన్ని పెంచగలిగేటట్లుగా ఉంటాయి. మన సాంప్రదాయకమైనటువంటి ఒక పద్ధతి ప్రకారం జరిగేటటువంటి ఈ నృత్యాలు, కోలాటాలు, మేళాలు, డప్పులు, మనం చూసినటువంటి దేశీయమైన సంగీత విధానాలు, భజన విధానాలు, సంకీర్తన పద్ధతులు, ఇవన్నీ కూడా ఎందుకనంటే వీటన్నిటికీ మూలాలు వేరు, వాటికి మూలాలు వేరు. ఇప్పుడు మనం చూసినటువంటి ఇన్ని పద్ధతుల్లోనూ మనం మూలంగా తీసుకున్నది భగవంతుడు. అక్కడ బంజారా వారు పాడిన, డప్పుల వాళ్ళు పాడిన, బోనాల వాళ్ళు పాడిన, బతుకమ్మ పాటలు పాడిన, నామ సంకీర్తన భజన మండల్స్లో అక్కడ వాళ్ళు కూర్చుని పాడిన వీటన్నిటికీ మూలం దైవం. దైవాన్ని మనం మూలం చేసుకున్నాం కనుక ఎరువు ఎట్లాంటిది వేస్తే ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు, రసాలు అలాంటివే కదా వస్తాయి. మంచి ఎరువు వేస్తే మంచి ఫలాలు, మంచి రసాలు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఏదో రకరకాల రసాయనాలు పోస్తే అవి మనుషుల్ని, మానసికమైనటువంటి ప్రవృత్తులని కూడా క్రమంగా దిగజారేటట్టు చేస్తాయి. మహానుభావులైనటువంటి మన పెద్దలు ఎన్ని రకాలైనటువంటి ఆయా వ్యక్తులకి తగ్గట్టుగా నామ సంకీర్తన పద్ధతులను ఇచ్చారో చాలా ఆశ్చర్యం వేసి ఇందాక మనం విన్నాం. రాముడు గురించినటువంటి కథ చెబుతూ వాళ్ళు ఒక పాట పాడారు. మీరేం సంస్కృతం నేర్చుకోక్కర్లేదు, ఇతర పెద్ద పెద్ద మనకేమి గ్రామర్ రావక్కర్లేదు, వ్యాకరణాలు తెలియక్కర్లేదు, పెద్ద పెద్ద పాండిత్యం అక్కర్లేదు. కానీ మన చరిత్ర అంతా దాంట్లో, మన చరిత్రని చిన్న చిన్న పదాల్లో, అందమైన పదాల్లో అందరం అర్థం చేసుకోగలిగేటట్లుగా, ఆస్వాదించగలిగేటట్లుగా ఆ మహానుభావులు ఇచ్చినటువంటి సాహిత్యాన్ని తీసుకొని ఎంత అద్భుతమైనటువంటి ఈ గోష్ఠులు తయారయ్యాయి. సంకీర్తన మండలులు, భజన సంఘాలు, కోలాటాల బృందాలు, ఒకటా రెండా మూడా ఓరన్ని పద్ధతులు మనకి తయారయ్యాయి. వీటన్నిటికీ లక్ష్యం ఒకటే, మనిషిని మానసికంగా శక్తివంతుణ్ణి చేయాలి. సమాజాన్ని అంతటిని కూడా ఒక కుటుంబంలా కలపాలి. ఈవేళ మనం చూస్తున్నాం, ఇంత చదువుకున్న వాళ్ళం అనుకున్న రోజుల్లో కూడా మధ్యలో మనం రకరకాల కులాలు, మతాలు పేర్లతోటి గోడలు కట్టుకుని వాటిని పెంచుకుంటూ, వాటిని ఇంకా స్టీల్ వాల్స్ లాగో
లేకపోతే ఉక్కు వాల్సులాగా తయారు చేసుకుంటూ మనం విడిపోయే ప్రయత్నాలు జరిగే రోజుల్లో అందరినీ కలపగలిగే ఏకైక సూత్రం ఈ సంకీర్తన మాత్రమే. మిగతా ఫ్యాక్టర్స్ అన్ని విడదీసేవి. ఇది అందరినీ కలపగలిగేది, ఒక త్రాటి మీదకి తీసుకురాగలిగింది, ఒక కుటుంబ భావన. వసుధైవ కుటుంబకం అని అంటున్నారే, ఆ భావనని మనలో ప్రశాంతంగా ధార్మికంగా పెంచగలిగినది, పోషించగలిగినది నామ సంకీర్తన. ఇక్కడ మనం చూస్తున్నాం ఎంతోమంది మామూలుగా అయితే కొంత వయస్సు రాగానే ఈ రోజుల్లో అబ్బా నడుము పట్టేస్తుంది, అబ్బా మెడ పట్టేస్తుంది అని ఆపసోపాలు పడుతూ మేము చాలా గొప్పవాళ్ళం అనుకునేటటువంటి ఒక వాతావరణం సమాజంలో కనిపిస్తోంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇంతమంది మహిళలని, ఇందులో రకరకాల వయస్సుల వాళ్ళు ఉన్నారు. మనం చిన్న చిన్న పిల్లల్ని చూసాం, సుమారు 70-80 సంవత్సరాల వయసు పైబడ్డటువంటి నారీ మణులని కూడా మనం చూస్తున్నాము. కానీ వారికి అలుపు సొలుపు లేకుండా, పక్కన ఎవడో చెయ్యి అందించాలి లేవాలంటే అనే అవసరం లేకుండా ఏమి డాన్స్ చేస్తున్నారు, ఏమి ఉత్సాహం, ఏమి కోలాటం, ఏమి కోలాహలం. బహుశా మీరందరూ విని ఉంటారనుకుంటా, కోవిడ్ ఒక మహమ్మారి వ్యాపించింది ప్రపంచంలో. ప్రపంచంలో ఉండే అన్ని మహానగరాల్ని కూడా పడుకోబెట్టింది అది కదా. ఎక్కడా దానికి మినహాయింపు అనేది లేకుండా ప్రతి మూలకి ప్రపంచంలో వ్యాపించింది. అందరినీ కొన్ని నెలల పాటు నోటికి సీల్ వేసినట్టుగా, ఒక ప్లాస్టర్ అంటించేసినట్టుగా, కిమ్ అనకుండా ఉండేట్టుగా నిశ్శబ్దంగా మార్చేసిందండి ప్రపంచాన్ని. అవునా కదా? అలాంటి వాతావరణంలో కూడా ప్రతిరోజు సాయంకాలం 1 గంట సేపు ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేక, చిన్న చిన్న గ్రామమే అది, కానీ అక్కడ అందరూ కూడా సాయంకాలం ఆ ఆరు బయట ప్రాంగణంలో చెట్టు నీడలో కలిసి వాళ్ళు హాయిగా కాసేపు నామాన్ని పాడుకుంటూ ఆడుకుంటూ గడిపి, ఏ మందు మాకు అక్కర్ లేకుండా, ఏ రోగం బారి పడకుండా హాయిగా ఆరోగ్యంగా ఈవేళకి కాలం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. బంధువులారా, ఈవేళ ఒక జిల్లా నుంచి ఇంతమంది మీరందరూ ఇక్కడికి చేరి ఒక అద్భుతమైనటువంటి ఒక వాస్తవాన్ని మీరు చాటి చెప్తున్నారు. ఏమిటది? ఈవేళ మనందరికీ తెలుసు వాట్సాప్. ఎందుకంటే అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి, రకరకాల మెసేజెస్ వస్తూ ఉంటాయి. మనం ఎందరికో మెసేజ్లు పంపిస్తూ ఉంటాం. ఇలాంటివి మనిషిని తమ వైపు లాక్కుపోయే ఎన్నో విధానాలు మన చుట్టూ సమాజాన్ని పట్టి పీడిస్తుండే ఈ రోజుల్లో కూడా, అందులోనూ ఈవేళ ఆదివారం కాదు, పండగ రోజు కాదు, ఈవేళ వర్కింగ్ డే, ఈవేళ గురువారం, వారంలో మధ్య రోజు. ఇలాంటి రోజున ఈ సమయంలో ఇంతమంది మీరు ఇక్కడికి చేరి
మీ అందరి యొక్క ప్రేమని, భక్తిని, ఉత్సాహాన్ని చాటి చెబుతూ మీరు ఒక సందేశం ఇస్తున్నారు సమాజానికి వేళ. ఏమిటది? ఆధునికంగా మమ్మల్ని పాడు చేసే ప్రయత్నాలు బయట నుంచి ఎన్ని జరిగినా అలాంటి వాటినన్నిటినీ కూడా ఎదుర్కోగలిగే ఒక రక్షణ కవచం మా చేతుల్లో ఉంది. అదే నామ సంకీర్తన. దాన్ని పట్టుకుని మేము దేన్నైనా ఎదుర్కోగలము. ఈ వాస్తవాన్ని మీరందరూ కూడా చాటి చెప్తున్నారమ్మా. లేకపోతే ఇంతమంది ఒక మహాసముద్రంలాగా ఈ సమయంలో మీరు కదిలి రావడం ఏమిటి మీ మీ ప్రాంతాల్లోంచి? ఇది రాజకీయపు సమావేశం కాదు, సినిమా వాళ్ళ సమావేశాలు కావు. ఎవరికి పొట్లాలిచ్చి సీసాలిచ్చి లారీలు పెట్టి తీసుకొచ్చిన జనాలు కాదు. ప్రేమతో వారి వారి యొక్క ఏర్పాట్లని వారు చేసుకుని చిన్న చిన్న మారుమూల గ్రామాల్లోంచి కూడా దైవం అంటే మా హృదయం, మా ప్రాణం, దానికి మేము కదులుతామని మీరు ఇంతమంది వేళ ఇక్కడికి వచ్చి నిరూపణ చేస్తున్నారు. ఇక్కడ సమాజానికి మీరు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ మీరు ఇస్తున్నారు ఇవాళ. మా సమాజానంతటిని భగవన్ నామంతో మేము కాపాడుకుంటాము. మా సమాజానంతటిని భగవన్ నామంతో ఒక కుటుంబంలాగా మేము చేసుకుంటాము. అవునా కదా? చేసుకుందాం. అట్లాగే మనం ఒక భగవన్ నామంతో మనం అంతా కలిసి ఉండగలమా లేమా? రామానుజాచార్య స్వామి 1000 ఏళ్ల క్రితం సమాజానికి ఇచ్చిన సందేశం ఇది. భగవంతుడి ముందర మనమందరము సమానము, మనమందరము భగవంతుడి యొక్క సంతానము. కనుక మన మధ్యలో భగవంతుడి నామాన్ని చెప్పడానికి ఏ ఇతర అర్హతలు అవసరం లేదు. కావలసింది ఒక్కటే, భోజనం చేయడానికి అర్హత ఏమిటి? భోజనం చేయాలంటే అర్హత ఏంటండి? ఆకలి. నీరు త్రాగాలంటే అర్హత ఏమి? దాహం. దైవాన్ని స్మరించాలంటే అర్హత ఏమి? ప్రేమ. అది ఒక్కటి చాలు. రుచి, రుచి, శ్రద్ధ, ఇది ఒకటి ఉంటే వారు ఎవరైనా భగవంతుణ్ణి పాడటానికి, భగవంతుణ్ణి దర్శించడానికి, సేవించడానికి అర్హులే. ఇందులో ఏ రకమైనటువంటి అడ్డుగోడలు ఉండడానికి వీల్లేదని ఒక సమతా సందేశాన్ని 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామి ఈ సమాజానికి ఇచ్చారు. సుమారుగా 500-600 సంవత్సరాల కాలం అది సాగింది. తర్వాత రకరకాలైనటువంటి విదేశీ పరిపాలనలు ఈ జాతిని వారి యొక్క ఆ ఉక్కు పాదాల క్రింద తొక్కి పారవేయడం చేత మళ్ళీ వ్యక్తులందరూ కూడా వాళ్ళ ప్రభావానికి లోనయ్యి విడివిడిగా మారిపోవడం జరిగింది. అది సమాజంలో మేము కొనసాగనివ్వము, మేమందరం కలిసి ఉంటాము, దైవనామంతో మేమందరము మళ్ళీ కలిసే ఉంటాము, మా యొక్క శ్రద్ధని మేము కలిసి చూపిస్తామని ఈవేళ మీరందరూ ఇక్కడ చేరి, ఇక్కడ పాడి, ఇక్కడికి నడిచి మీ యొక్క ఉత్సాహాన్ని, మీ యొక్క భక్తిని మీరు నిరూపించుకున్నారు. బంధువులారా,
మన మనస్సులో శ్రద్ధ ప్రేమ నిజంగా కలిగితే ప్రకృతి కూడా మనకి తోడుపడుతుంది, అనుకూలిస్తుంది. ఈవేళ మనం బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ చేరేదాకా ఎండే లేదండి. మేము అనుకున్నాం ఎక్కడైనా కాస్త 4 జాగాలు పెట్టి అక్కడక్కడ వచ్చే వాళ్ళకి కాస్త పానీయాలు మరొకటో ఏదైనా అవసరం ఉంటే దాన్ని ఏర్పరిస్తే బాగుండునే అని. కానీ ఆ అవసరమే లేకుండా భగవంతుడే చక్కటి తన చల్లటి మేఘాలని పరిచి మనకి దాహం లేకుండా, అలుపు లేకుండా ఇంత దూరం ఇక్కడికి నడిచి చేరగలిగే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడికి మనం అడుగు పెట్టి చేరిన తర్వాత మాత్రమే మేఘాలు తెరుచుకున్నాయి. మనం ఈ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత మేఘాలు మెల్లిగా ఒక్కొక్కటి పక్కకి జరిగాయి. ఎమరా, మీరందరూ ఇంత దూరం నుంచి వచ్చి కలుస్తుంటే నేను మాత్రం కొంతసేపు మీతో పాటు ఉండదా అన్నట్టుగా సూర్య భగవానుడు కూడా తన ఒక వెచ్చటి కిరణాలతోటి మనందరితోటి కలిసి కాసేపు ఆయన కూడా ఈ సంకీర్తన మండలి సభ్యుడిగా చేరాడు. మనందరం అదృష్టవంతులు అనుకుంటారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అని ప్రేమతో పాడే, లోపల నుంచి పొంగి వచ్చే భక్తి ఒక పాటకి పరవశించని ప్రాణి ఉండదు. విషమునకు ఆలవాలమైన సర్పము కూడా ఆ గాన రసానికి తాను పరవశించి నాట్యమాడుతుంది అని మనకి ఎన్నడో మన మహానుభావులైనటువంటి పూర్వులు అనుభవించి చెప్పారు. అది మన ఈ ఓరుగల్లు పట్టణంలో, ఈ మహానగరంలో మరొకసారి రకరకాల ప్రాంతాల్లో చూసిన మీరందరూ కూడా నిరూపించడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇందాక మా స్వామి చెప్పినట్టుగా మన వరంగల్ ఎప్పుడు కూడా బోణి మంచిది. మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. 2001లో కృష్ణం వందే జగద్గురుం అనే కార్యక్రమాన్ని అప్పట్లో మా డాక్టర్ జ్యోతి గారు 15 రోజులు వారికి ఇచ్చింది మేము టైం. ఈ 15 రోజుల్లో 1000 గ్రామాలని మనం కలవాలి. 1000 గ్రామాల నుంచి మనం కలిసి ఉంటాము అనే ఒక మాట చెబుతూ ఒక్కొక్క బియ్యపు గింజ ఏరి తేవాలి అని అంటే ఆ వేళ ఎంత అద్భుతం. నలుగురికి ఇచ్చింది. కానీ తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత నలుగురు పోయి ఒక్కడైంది. ఇట్లాంటివి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదో చాట్ జీపీటీ అనేదో ఒక పెద్ద వైజ్ఞానిక ప్రక్రియ ఒకటి వచ్చింది. కొన్ని వేల మంది కంప్యూటర్ ఇంజనీర్లు చేసేటటువంటి పనిని అది ఒక్కటే చేస్తుంది. రండి దయకరావు